పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అన్ని భాషల నుంచి పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ఒకప్పుడు హీరోల మధ్య కాంపిటీషన్ రీజనల్ కి పరిమితం అయ్యేది. ఇప్పుడు నేషనల్ వైడ్ అయిపోయింది. భవిష్యత్తులో ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలికి 2898 ఏడీని పాశ్చాత్య భాషలలో కూడా నాగ్ అశ్విన్ గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ముఖ్యంగా ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా 22 భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ మూవీ ఎలా ఉండబోతుందా అనేది చూపించింది. అలాగే ఈ చిత్రంలో శ్రీ విష్ణువు 11వ అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపించబోతున్నారు. అలాగే 800 సంవత్సరాల తర్వాత జరిగే కథగా మూవీ ఉండబోతుంది. దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నారు. ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అదే రోజున హాలీవుడ్ మూవీ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అవ్వనుంది. కల్కికి పోటీగా హాలీవుడ్ మూవీ అంటే ఖచ్చితంగా టాక్ ఆఫ్ ఉంటుంది. అయితే కల్కితో పోల్చుకుంటే ఆ సినిమాకి ఒకే రిలీజ్ డేట్ వలన ఇబ్బంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. కల్కి సినిమాకి ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ హైప్ ఉంటుంది. అలాగే ఇండియా నుంచి వస్తున్న మొట్టమొదటి హాలీవుడ్ సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి టైంలో కల్కికి పోటీగా ఏ సినిమా వచ్చిన నిలబడటం కష్టమని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ గా ఇది సిద్ధమవుతుంది. సలార్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ప్రభాస్. కల్కి మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందనేది ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పి మూవీ టీం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించేశారు. విష్ణుమూర్తి ఒక్క యుగానికి ఒక్కో అవతారం ఎత్తి శత్రు సంహారం చేస్తుంటారు. కలియుగంలో కల్కి అవతారం ఎత్తుతారు. మానవులు విపరీత ధోరణులకు అలవాటు పడి భూమిపై పాపాలు పెరిగిపోయిన సమయంలో విష్ణుమూర్తి కల్కి అవతారంలో జన్మిస్తారు. శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి జన్మిస్తాడట. వీరకర్గం ధరించి తెల్లగురంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని కొందరు చెప్తున్నారు. దోషాన్ని హరించే అవతారం కనుక కల్కి అవతారం అనే పేరు వచ్చింది. కలియుగంలో పాపభారం పెరిగిపోతుంది. కలియుగంలో కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని విష్ణువు చెప్పినట్లు పురాణాల్లో ఉంది. ఈ డీటెయిల్స్ సినిమాలో మెయిన్ పాయింట్స్ కావచ్చు అంటున్నారు. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.